హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చికాగోలోని ఫైర్ స్టేషన్ బిల్డింగ్లోని ఓ కిటికీపై 20 ఏండ్ల పాటు ఒక అంతు చిక్కని చేతి గుర్తు అందరినీ భయపెట్టింది. గ్లాస్ విండోపై విచిత్రమైన చేతి గుర్తులు కనిపిస్తున్నాయి. అవి ఎవరివనేది తెలియదు. పోనీ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని టెస్ట్ చేద్దామంటే అక్కడ వేలి ముద్దలు క్లియర్గా లేవు. కేవలం చేయి గుర్తు మాత్రమే ఉంది. దాన్ని చెరిపివేయడానికి ట్రై చేశారు, కానీ అది చెరగట్లేదు. 20 ఏండ్లుగా ఆ గుర్తును ఎవ్వరూ చెరపలేకపోయారు. ఇంతకీ ఆ చేతి గుర్తు ఎవరిది, అది ఎందుకు చెరగట్లేదు అనేది అంతుపట్టని రహస్యంగా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చికాగోలోని ఫైర్ స్టేషన్లో ఫైర్ ఫైటర్గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ లెవీకి తన జాబ్ అంటే ఎంతో ఇష్టం. ఆఫీసులో ఉన్న మిగతా ఫైర్ ఫైటర్స్ కూడా లెవీకి ఎంతగానో ఇష్టపడతారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే లెవీ సాయం చేయడంలో ముందుండేవాడు. అయితే ఏప్రిల్ 18, 1924 రోజున లెవీ ఎందుకో అప్సెట్గా ఉన్నాడు. కొలీగ్స్ కూడా అతడిలో ఏదో మార్పు గమనించారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే లెవీ ఆ రోజు మౌనంగా డల్గా కనిపించాడు. ఆఫీసులో ఎవ్వరితో మాట్లాడకుండా తన రూమ్లో ఉన్న పెద్ద కిటికీని అదే పనిగా క్లీన్ చేస్తున్నాడు. మురికి పట్టిన గ్లాస్ విండోని నీట్గా తుడిచాడు. కాసేపటి తర్వాత నాకేదో వింతగా అనిపిస్తుంది, ఏదో చెడు జరగబోతున్నట్టు తోస్తుంది అని కొలిగ్తో చెప్పాడు. ఈలోగా ఫైర్ స్టేషన్ ఫోన్ మోగింది. చికాగోలోని బ్లూ ఐలాండ్లో ఉన్న కరన్ హోల్ బిల్డింగ్లోకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఎవరో ఫోన్లో చెప్పారు. లెవీతో పాటు మిగతా ఫైర్ వర్కర్స్ అందరూ అక్కడికి బయలుదేరారు. లెవీ కరన్ హాల్కి చేరుకోగానే బిల్డింగ్ మంటలతో కాలిపోతూ కనిపించింది. లెవీ వాళ్ళ టీంతో కలిసి వెంటనే రెస్క్యూ పనులు మొదలుపెట్టాడు. 4 అంతస్తులు ఉన్న ఆ బిల్డింగ్లో పై 2 ఫ్లోర్లలో పూర్తిగా మంటలు అంటుకున్నాయి. లెవీ వాళ్ళ టీము బిల్డింగ్లో ఉన్న వాళ్ళను సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. లోపల ఎవ్వరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఫైర్ వర్కర్స్ కూడా బయటికి పరుగులు తీశారు. ఈలోగా మంటలు కింద ఫ్లోర్కి అంటుకున్నాయి. ఉన్నట్టుండి గోడలు కూలిపోయాయి. లెవీతో పాటు ఫైర్ టీం అంతా బిల్డింగ్లోనే ఇరుక్కుపోయారు. బయట ఉన్నవాళ్ళు ఫైర్ వర్కర్లను కాపాడే ప్రయత్నం చేశారు, కానీ లాభం లేదు. ఆ మంటల్లో లెవీతో పాటు 9 మంది ఫైర్ వర్కర్లు కాలి బూడిదైపోయారు. ఫైర్ వర్కర్లను కాపాడేందుకు ట్రై చేసిన ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. 20 మంది ఫైర్ సిబ్బందులకు గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజున ఫైర్ వర్కర్లు చేసిన సాహసం గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయి. చికాగో ఫైర్ స్టేషన్లో ఉన్న మిగతా వాళ్ళు ఆ సంఘటన గురించే ఆలోచిస్తూ కూర్చున్నారు. వాళ్ళు ఎంతగానో ఇష్టపడ్డ ఫైర్ ఫైటర్ లెవీ ఫ్రాన్సిస్ మరణాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు లెవీ గురించి మాట్లాడుతుండగా ఒకతను లెవీ రూమ్లోకి చూశాడు. అక్కడ కిటికీపై చేయి ఆకారం లాంటిది ఒకటి కనిపించింది. అందరూ దగ్గరికెళ్ళి చూశారు. ఆ ముందు రోజే లెవీ ఆ కిటికీ అద్దాన్ని నీట్గా క్లీన్ చేశాడు. అదే అద్దంపై ఇప్పుడు చేయి గుర్తు కనిపిస్తోంది. అది లెవీ చేతి మరక అయి ఉండొచ్చని చెరిపే ప్రయత్నం చేశారు, కానీ అది చెరగలేదు. అది అస్సలు మరకే కాదు. ఆ గ్లాస్ చాలా క్లీన్గా ఉంది. అంత క్లియర్గా ఉన్న గ్లాస్పై ఆ గుర్తు ఎలా పడిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా అద్దంపై కనిపిస్తున్న ఆ చేతి గుర్తును చెరపలేకపోయారు. అది గ్లాస్ లోపల ఉన్న ట్రాన్స్పరెంట్ డిజైన్లా కనిపిస్తుందే తప్ప చెరగట్లేదు. ఆ కిటికీపై అలాంటి గుర్తు అంతకు ముందు లేదు. లెవీ మరణం తర్వాతే అది అక్కడ కనిపించింది. ఈ వార్త అక్కడా ఇక్కడా పాకింది. ఫైర్ స్టేషన్లో కొంతమంది ఆ చేతి గుర్తును చూసి భయపడడం మొదలుపెట్టారు. దీంతో దాన్ని ఎలాగైనా క్లీన్ చేయాలనుకున్నారు. క్లీనింగ్ కోసం వాడే రకరకాల కెమికల్స్, సాల్వెంట్స్ను వాడారు. క్లీనింగ్ ఎక్స్పర్ట్స్ను పిలిపించారు. శుభ్రం చేసే కొద్దీ చేతి గుర్తు స్పష్టంగా కనిపిస్తోంది తప్ప చెరిగిపోలేదు. అలా 20 ఏండ్ల పాటు ఆ గుర్తు చెరిగిపోకుండా ఉంది. అది ఎందుకు చెరిగిపోవడం లేదు అనేది కెమికల్ సైంటిస్టులకు కూడా అంతు చిక్కలేదు. కొన్నేండ్ల తర్వాత 1944 సరిగ్గా అదే రోజు ఏప్రిల్ 18న ఒక పేపర్ బాయ్ చూసుకోకుండా విసిరిన పేపర్ వల్ల ఆ కిటికీ పగిలి ముక్కలైంది. దీంతో ఆ చేతి గుర్తు మిస్టరీ వీడకుండానే దానికి ఫుల్ స్టాప్ పడింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.